హాయ్ ఎవ్రీవన్, లైనింగ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని బోటెక్ స్టైల్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. బ్యాక్ పార్ట్ని లైనింగ్ పీస్ని ఇలా సర్దుకుని చివరన ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ రాంగ్ సైడే మనం లైనింగ్ పీస్ని పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా ఈ మెడ చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ ఈ కరువు తిరిగే చోట జాగ్రత్తగా బ్లౌజ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. బిగినర్స్ అయితే కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా కట్ చేసేసుకోండి. ఇలా ఎక్స్ట్రా పీస్ని అంతా కట్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా తిరగేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ పైన ఈ మెడ చుట్టూరు కూడా మళ్ళీ ఒక స్టిచ్ అన్నది వేసేసుకోండి. ఇలా కనుక స్టిచ్ చేసుకుంటే మనకు ఈ క్లాత్ వచ్చేసి పోగుల్లా వస్తుంది కదండి, దారాలు అవి అలా రాకుండా చక్కగా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. ఇలా ఇలా పూర్తిగా మెడ చుట్టూ కుట్టేసుకోవాలి. ఇలాగే నడుం పార్ట్ దగ్గర కూడా స్టిచ్ చేసేసుకోండి. ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోండి. తర్వాత మనం యథావిధిగా ఎలా అయితే లైనింగ్ని ఒరిజినల్ పీస్తో అటాచ్ చేస్తామో ఇలా ఈ చుట్టువైపులా అటాచ్ చేసేసుకోండి. ఇలా ఇప్పుడు ఇలా రెండో వైపు కూడా అటాచ్ చేస్తున్నాను. ఇలా కనుక కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా కుట్టుకుంటే మనకు చూడడానికి చాలా నీట్గా ఉంటుందండి. ఇక్కడ కూడా ఇలా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకుందాం. కరెక్ట్గా ఉండేలా మనం స్టిచ్చింగ్ వెంబడి కట్ చేసుకుంటే కరెక్ట్గానే వచ్చేస్తుందండి. ఇలా ఎక్స్ట్రా పీస్ని అంతా కట్ చేసేసాను చూడండి, ఇలా వస్తుంది ఫినిషింగ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకుందాం. బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకోవడానికి చివరిన నేను ఖర్చుల కోసం ఎంతవరకు అయితే మార్క్ చేసుకున్నానో అక్కడ వరకు రెండు వైపులా ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్ మిడిల్లో వచ్చేలా ఇలా అడ్జస్ట్ చేసుకుని ఈ రెండు వైపులా ఫోల్డింగ్ దగ్గర ఇలా మనం కనుక రఫ్ తీసుకుంటే ఇక్కడ మనకి లైన్ ఏర్పడుతుంది. ఈ లైన్ మీద మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. లేదంటే ఈ మిషన్ ఎడ్జ్ దగ్గర నుంచి 2 వేళ్ల వెడల్పుతో ఇలా మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. డాట్ వేసుకునే విధానం ఇదొకటండి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత నడుం బెల్ట్ని స్టిచ్ చేసుకుందాం. నడుం బెల్ట్ కోసం 2 ఇంచుల వెడల్పుతో క్లాత్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ నడుం బెల్ట్కి బ్లౌజ్కి మిడిల్లో ఒక స్టిచ్ వేసేసుకోండి. మనకి వెనకాల తిరగడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఇలా బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసుకుని మనం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అన్నది ఇక్కడ చేతి కుట్లు కుట్టుకోవచ్చు, అలాగే ఇక్కడ మిషన్తో కూడా కుట్టుకోవచ్చు. నేను ఇక్కడ మిషన్తో కుడుతున్నానండి. ఇలా చూసారా, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా ఫినిషింగ్ అన్నది చాలా నీట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.